దేవుడి చిరునామా. కాశీ వెళ్ళే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణికుడైన ఓ సన్యాసి భగవద్గీతను చదువుకోవడం చూశాడు నాస్తికుడు. స్వామి, నిజంగా దేవుడున్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడన్నట్లు మౌనంగా తల ఊపి మళ్ళీ గీతను చదువుకోసాగాడు. దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నీకు కథ చెప్తా విను, అది నీ సందేహం తీర్చవచ్చు అని సన్యాసి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప పక్కింటి లాంటి వాడిని చేసుకోను అని చెప్పింది ఆ పిల్ల. ఎవరిని చేసుకుంటావైతే? ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళెవరు అడిగిందామె. మన ఊళ్ళో ఏం కర్మ, మన దేశంలోనే అందరికంటే గొప్పవాడు రాజుగారు చెప్పాడు తండ్రి. అయితే ఇంకే, ఆయనే చేసుకుంటాను చెప్పింది ఆ పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు ఆ అమ్మాయి. తండ్రికి ఏమి చేయాలో తెలియక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకిలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకు ఎదురుపడ్డారు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్ళి ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం చూసింది. ఈ సన్యాసి రాజు కంటే గొప్పవాడు కాకపోతే ఎందుకు అతనికి నమస్కరిస్తాడు అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది. అతని దగ్గరికి వెళ్ళి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు పక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి 3 గుంజీలు తీయడం చూసింది. ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప, చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి అపవిత్రం చేసింది. అప్పుడు ఆమె ఆ వినాయకుడి కన్నా ఈ కుక్కే శ్రేష్టమై ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యో ముర్రోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడు అనుకొని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవి నిలిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడు అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు, ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కథ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణికుడితో చెప్పాడు. మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుని చిరునామా అని సన్యాసి వివరించాడు. సర్వే జనా సుఖినో భవంతు.